అండి. ఇది విజయవాడ వ్లాగ్స్ అనమాట. మినీ వ్లాగ్స్ అండి. లాంగ్ వీడియో తీయలేదు. వీడియోస్ పెట్టడానికి కొంచెం లేట్ అవుతుంది. విజయవాడ నుంచి వచ్చిన తర్వాత పెళ్లి షాపింగ్ అంటూ పెళ్లి హడావిడిలో ఉన్నాము. ఇంకో 5 డేస్ వరకు నాకు కొంచెం బిజీగానే ఉంటాను. ఖాళీ ఉండదనమాట. షార్ట్ వీడియోస్ పెడుతూ ఉంటాను. ప్లీజ్ వాచ్ చేయండి. ఇంకా ఇదొచ్చేసి విజయవాడ వెళ్ళిన రోజు వీడియో అనమాట. ఆ రోజైతే బస్ ఎక్కుతున్నామని చెప్పాను కదండీ! మేమైతే ట్రావెల్ బస్ ఎక్కామండి. కరెక్ట్‌గా 10:30కి ఎక్కామనమాట. విజయవాడ దిగేటప్పటికి కరెక్ట్‌గా 3:15 అయింది. అక్కడే ఒక గంట కూర్చున్నామనమాట. ఇంకొకటి చెప్పాలి మా వాడితో జరిగిన సంఘటన అనమాట. బస్ ఎక్కినప్పుడల్లా ఇది నాకు జరుగుతూనే ఉంటది. మీలో చాలా మందికి జరుగుతుంది. కామెంట్ చేయండి. ఒకవేళ మీరు కూడా ఇలాంటి సిట్యుయేషన్ ఎదుర్కొంటే. మా వాడు బస్ ఎక్కినప్పుడల్లా ఇదే చేస్తూ ఉంటాడనమాట. మా వాడికి ముందే చెప్పుంచుతాను. కానీ కండక్టర్ గారు మా వాడు వంక చూసిన వెంటనే వాడికి నవ్వొచ్చేస్తదంట. అలా ఉంటది మా వాడితో. ఏంటో ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉంటది. అదే అండి కండక్టర్ గారు టికెట్ తీయడానికి వచ్చేటప్పుడు మా వాడికి 10 ఇయర్స్ హాఫ్ టికెట్ తీయమని చెప్తాను. మా వాడు వంక చూసిన వెంటనే నవ్వుతాడు. ఆయనకి అర్థమైపోతుంది. అలా బుక్ చేసేస్తాడు నన్ను. అవును మీ పిల్లలు కూడా ఇంతేనా? కామెంట్ చేయండి. అలాగే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి.